ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రియమైన శ్రీ విద్యా ఉపాసకులకి, శృతులు ప్రామాణిక మంత్ర ఆసక్తి ఉన్న వాళ్ళకి ఈ రోజున తెలియజేస్తుంది షకారము. ఈ షకారము సూర్యబీజము అంటారు. ఈ శబ్ద ధ్వని వచ్చే మంత్రాలు సాధకుడు ఏ మంత్రాలలో, ఏ సూక్తాలలో, ఏ వాటిలో ఈ సౌండ్ వస్తే ఈ సౌండ్ వచ్చే మంత్రదేవత వాడికి ఆ మంత్రాలలో ఉన్న జ్ఞానం తెలియచేస్తుంది. దీనిని మహాషోడన్యాసములో ఈ న్యాసం ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. తర్వాత వచ్చేసి నిగూఢమైన మంత్రజ్ఞానం కూడా తెలియజేస్తుంది. ఉదాహరణకి దీని ఆరోగ్యం కోసం చేసుకునేవాళ్ళు కం షం కోల్కాయ స్వాహ, కం షం కోల్కాయ స్వాహ ఈ విధంగా చేసుకుంటారు ఆరోగ్యం కోసం చేసుకునేవాళ్ళు. ఇతరత్ర మీ గురు పరంపరలో కనుక్కోండి. దీనికి తంత్రంగా సునాముకి, నేల ఉసిరి చూర్ణం గనక సమభాగాలు కలిపి తేనెలో తీసుకుంటే ఉత్తమంగా ఉంటుంది. కొంతమంది నన్ను మీరు చెప్తున్న మంత్ర విద్యలు పురాణాలు ఉన్నాయా అని. నేను చెబుతున్న ఏ ఆధ్యాత్మికము పురాణ ప్రామాణికం కాదు కాదు కాదు. నేను ఏది చెప్పినా వేదములు, ఉపనిషత్తులు, నేటి టెక్నాలజీ అయిన సైన్స్ పరంగా కూడా విశ్లేషిస్తాను. దానికి నేను ప్రామాణిక గ్రంథాలు చెప్పాను, అందులో చూసుకోండి. కాబట్టి ఉదర పోషణార్థం ఆధ్యాత్మికం ఆలోచించే వాళ్ళు ఈ మాటలు అర్థం చేసుకోవటం కష్టం. ఎలా అండి అంటే, నేను ఇప్పటిదాకా 45 రోజుల నుంచి చెబుతున్నవి పరబ్రహ్మం గురించి ఉపనిషత్తుల పరంగా చెబుతున్నా. నేను నా దశాబ్దాల మంత్ర స్వాదన ద్వారా తెలుసుకున్న పరబ్రహ్మ ఎంత ప్రళయకాలంగా ఉపాసించవచ్చో ఈ రోజు నుంచి మొదలు పెడతాను. 5 రోజులు మహాప్రళయకాల మృత్యువుగా ఓంకార స్వరూపుడిని ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఈరోజు డేట్ నుంచి 5 రోజులు పెట్టే వీడియోల్లో అది ప్రతి శబ్ద అర్థజ్ఞానంతో చెబుతాను. దాన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటారో, మహామారణ కాండలకు ఉపయోగించుకుంటారా, మహా విద్వేషణకు ఉపయోగించుకుంటారా, మహా ఉచ్చాటనకు ఉపయోగించుకుంటారో నాకు అనవసరం. ఉన్నది నేను తెలుసుకున్న శబ్దధ్వనులు ఈ రోజు నుంచి 5 రోజుల వరకు మొత్తం వివరణగా తెలియచేస్తాను. మహా విశేషమైన జ్ఞానం అంటారు దీన్ని. మీరందరూ ఈ రోజు నుంచి చూసుకోండి. 5 రోజుల వరకు, 50 రోజుల్లో